కనిపిస్తుంది. అంటే గతంలో 2014 సర్వేలో కూడా ఇంతవరకు నివేదిక ఎక్కడ కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి లేదు. సమగ్ర సర్వే చేసినటువంటి నేపథ్యం కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అలాంటివి జరగకుండా ఉండాలని పదే పదే చాలా జాగ్రత్తగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి? గతంలో బీఆర్ఎస్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే చేసినా కానీ సర్వేకి సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా బహిర్గతం చేయలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికి కూడా దానికి సంబంధించినటువంటి గతంలో పదే పదే కూడా ఇటు కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా పలు సందర్భాల్లో కూడా అసెంబ్లీ వేదికగా కానీ లేకపోతే బయట కానీ ఈ యొక్క ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పును ఈ ప్రభుత్వం చేయకూడదని భావిస్తున్నది కాబట్టి పబ్లిక్ డొమైన్లో మొత్తం సమాచారం ఉంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యంగా ఇటు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా కానీ అంటే దీంట్లో ఇక్కడ పేద వర్గాలకు సంబంధించినటువంటి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి స్టేటస్ను మొత్తం కూడా పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క సామాజిక కోణం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇందులో పొందుపరచాలని చెప్పి విద్యా ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు కానీ వివిధ అన్ని సుమారుగా 75 అంశాలు ఇందులో ఉండేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ ఆస్తులు అప్పులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రతి ఒక్కటి కూడా దీంట్లో పొందుపరిచేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండానైతే ఇప్పటికే వీళ్ళకు శిక్షణ కలెక్టర్లు ఇప్పటికే మ్యాండరింగ్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో 80,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది ఇందులో పాల్గొనబోతున్నారు. మరొక వైపు 36,000 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రైమరీ స్కూల్ టీచర్లు, ఒక 34,000 మంది, 8,000 మంది ఇతర సిబ్బంది మొత్తం 80,000 మంది కూడా ఇందులో పాల్గొనబోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే వీళ్ళందరికీ శిక్షణ పూర్తయినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి కూడా ఎక్కడ వివాదాస్పదం కాకుండా ఉండేందుకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క కులగణన చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. అంటే బీసీ కులగణకు సంబంధించి కూడా ఆర్ కృష్ణ లాంటి నేతలు అంటే ఏదైతే దానికి సంబంధించి కొంత ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయడం, డెడికేషన్ సంబంధించి కూడా కొంతవరకు కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ ఆర్ కృష్ణ ఏమైనా కొన్ని సలహాలు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఈరోజు ఆయన ఏమైనా అక్కడ పాల్గొనే అవకాశాలు ఉన్నాయా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య లాంటి నేతలు ఇప్పటికే ఈ యొక్క ఏదైతే నిరంజన్ నేతృత్వంలో బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి నిరంజన్ నేతృత్వంలో బీసీల వెనుకబాటుతనం సంబంధించినటువంటి అంశం పైన అధ్యయనం చేయమని చెప్పి ఈ యొక్క చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ బాధ్యతలు అప్పగించినప్పుడు నిరంజన్ కూడా వివిధ జిల్లాలు తిరిగి ఇటు అనేక వర్గాలతోటి బీసీలకు సంబంధించినటువంటి వర్గాలతోటి సమావేశాలు నిర్వహించడం, చర్చాగోష్ఠులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ బహిరంగ విచారణ లాంటివి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన ఈ సమగ్ర కులగణన చేపడుతున్నాం అని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆర్ కృష్ణయ్య కూడా ఒక హైకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. ఇది హైకోర్టులో ఈ అంటే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం సంబంధించినటువంటి దానిపైన ఆ కేసు వేసినటువంటి నేపథ్యంలోనే గతంలో 2019లో బీఆర్ఎస్ సర్కారు ఏ విధంగా అయితే ఎన్నికలకు వెళ్ళిందో బీసీ కమిషన్ సూచనల మేరకు ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఆర్ కృష్ణయ్య భావించిన నేపథ్యంలోనే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే హైకోర్టు ఇలా నిర్వహించడానికి వీల్లేదని చెప్పినట్టు నేపథ్యంలో ఒక్కసారికి అవకాశం మేము కోరినటువంటి పరిస్థితి. కాబట్టి ఈసారి కూడా అలా వెళ్తారేమని చెప్పేసి ఆర్ కృష్ణయ్య కేసు వేసినటువంటి దరిమిల దీనిపైన హైకోర్టు తీర్పు మేరకు అయితే వెంటనే ఈ యొక్క బీసీ కమిషన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఇది చెల్లదని చెప్పి ఇది డెడికేటెడ్ కమిటీ వేయాలని చెప్పి సూచన మేరకు డెడికేటెడ్ కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసింది. కాబట్టి వెంటనే ఆర్ కృష్ణయ్య లాంటి నేతలు కూడా దీనిపైన హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బీసీలు మొత్తం కూడా రాష్ట్రంలో ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ లేని విధంగా దేశంలో ఎన్నో ఏళ్లుగా బీసీల కులగణన చేయమని చెప్తా ఉన్నా ఏ ప్రభుత్వం కూడా చేయడం లేదు. కాబట్టి బీసీల కులగణనకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ సర్కారు కట్టుబడి ఉందని చెప్పేసి వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించింది. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు రేవంత్ సర్కార్నైతే బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని